భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చినటువంటి కండువా ఈ గులాబీ కండువా మామూలు విషయం కాదు. ఎందుకంటే భారతదేశంలో ఆనాడు స్వతంత్ర పోరాటం జరిగింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు, స్వతంత్రం తెచ్చుకున్నారు. బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఫిరంగులకు ఎదురొడ్డి తుపాకులకు ఎదురొడ్డి నిలబడి స్వతంత్రం తెచ్చుకున్నాం భారతదేశం. ఆనాడు ఆ ప్రజా పోరాటం విజయవంతమైందంటే మళ్ళీ స్వతంత్ర భారతదేశంలో విజయవంతమై లక్ష్యాన్ని చేరినటువంటి పోరాటం ఏదన్నా ఉందా అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర పోరాటం, అది కేవలం కేసీఆర్ గారికే సాధ్యమైంది. అందులో అడుగై వారి పోరాటంలో మీరు ఒక సపోర్ట్గా నిలబడి ముందుకు నడిపించినటువంటి కార్యకర్తలందరికీ కూడా నిజంగా శిరసు వంచి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. 25 ఏళ్ళు నమ్ముకున్నటువంటి ఒక లక్ష్యం కోసం పోరాటం చేయడం అన్నది మామూలు మనుషులతో కాదు. కేసీఆర్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటారు, కొంతమంది మనుషులు ఏదన్నా పని మొదలు పెడితే వెంటనే వదిలేస్తారట, ఇంకా కొంతమంది కొంచెం దూరం పోయి వదిలేస్తారు. కానీ ధీరులు మాత్రమే లక్ష్యం చేరేంత వరకు కూడా పోరాటం చేస్తారు, ఎత్తిన పిడికిలి దించకుండా పోరాటం చేస్తారు. ఒక్కసారి యాద్ చేసుకోండి, ఏం చెప్పిన కేసీఆర్ గారు అన్నాడు మనందరికీ, నేను తెలంగాణ రాష్ట్రం తేవడానికి ముందుకు పోతున్నా, నేను ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నా, ఎక్కడన్నా నేను వెనుకకు తిరిగితే, నేను ఇచ్చినటువంటి మాట తప్పితే, మడమ తిప్పితే రాళ్లతోని కొట్టి చంపండి నన్ను అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది. ఉట్టిగా పోరాటం చేయలే, అద్భుతమైన పోరాటం, అనేకమైనటువంటి పోరాటాలు మొత్తం ప్రజాస్వామిక పందాలోనే చేసినాం తప్పితే ఎక్కడా హింసకు పోలే, మనం ఎక్కడా ఎవరిని ఏం అనలేదు. ఆనాడు మనకు పెద్ద పెద్ద నాయకులు ఉండే, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మొత్తం 50 మంది కాంగ్రెస్ నాయకులందరూ కూడా మనకు వ్యతిరేకంగా ఆనాడు పనిచేసి, కానీ మనం ఎన్నడూ గుండె ధైర్యం కోల్పోలే. ఏం చేశారు కేసీఆర్ గారు? పార్టీ పెట్టిన ఏప్రిల్ 27 నాడు పదవి వదిలిపెట్టిండు. టీడీపీ నుంచి వచ్చినటువంటి డిప్యూటీ స్పీకర్ పదవి, ఎమ్మెల్యే పదవి అన్ని వదిలిపెట్టి ముందుకు పోయింది. అంటే త్యాగాలతోనే మొదటి అడుగు ప్రారంభమైంది. ఆ త్యాగాలతో జలదృశ్యంలో మొదటి అడుగులో ప్రారంభమైతే అది అలా కొనసాగుకుంటూ పోయింది. పదవుల్ని గడ్డిపోసలాగా వదిలేసినాం మనం. కేంద్ర మంత్రి పదవి వచ్చింది, గడ్డిపోసలాగా వదిలేసి ఎన్నికలకు పోయినాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని పదవులు వదిలిపెట్టుకుంటూ మనం ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకుంటా ముందుకు పోయినాం. అంటే ప్రతిసారి బై ఎలక్షన్ వస్తే ఒక చర్చ, తెలంగాణ కావాలనా వద్దా, కావాలనేటోళ్ళు కొందరు, వ్యతిరేకించేటోళ్ళు కొందరు, ఏం చెప్పకుండా గోడ మీద పిల్లిలాగా ఉన్న పార్టీలు కొన్ని. ఎన్ని తమాషాలు చూడలే మనం తెలంగాణ ఉద్యమంలో, ఎన్ని నాటకాలు చూడలే మనం తెలంగాణ ఉద్యమంలో. కానీ అంత కన్ఫ్యూజన్లో, అంత హంగామాలో, అంత గొడవలో కేసీఆర్ గారు మనకు ఒక దారి చూపించి, ఇగో మనం ఇట్లా పోవాలి, వీళ్ళ రాజకీయం ఇది, వీళ్ళ కుట్ర ఇది, ఇగో ఈ తొగలో పోతే తెలంగాణ వస్తుందని చెప్పి 14 ఏళ్ళు పోరాటం చేస్తే ఇవాళ రాష్ట్రం వచ్చింది. ఉట్టిగా రాలే తెలంగాణ, ఎవడో భిక్ష పెడితే రాలే, ఎవడో దయతలిచి ఇస్తే రాలే. ఎక్కడికక్కడ కేసీఆర్ గారు తన మెదడు గడిగించి రంగరించి తెలంగాణ తప్పితే ఉట్టుట్టిగా రాలే, ఎవరు బిచ్చమేయలే. మన గడ్డలనే, మన మట్టిలోనే పోరాటం ఉన్నది, మన గడ్డలనే ధైర్యం ఉన్నది. మనం ఎవరన్నా కనబడంగానే నవ్వుతాం, మంచిగా మాట్లాడతాం. వాడు జర మొక్క మాట తిప్పిండి అనుకో, పోదవంతి నాకెందుకు అనుకొని పోతాం. మనం సిగ్గులేకుండా ఎవరు కూడా పలకరించకపోతే, ఆత్మగౌరవానికి దెబ్బ తగిలేటట్టు వ్యవహారం చేస్తే ఓర్చుకోం తెలంగాణ వాళ్ళం. అంతేనా? ఆ ఆత్మగౌరవాన్ని పిడికిలెత్తి మొత్తం దేశవ్యాప్తంగా చాటినటువంటి నాయకుడు మన నాయకుడు. వారి లీడర్షిప్లో, వారి నాయకత్వంలో ఇన్నేళ్ల నుంచి మనం అద్భుతంగా ముందుకు సాగినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీకు తెలుసు, 1 కాదు 2 కాదు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు. ఇక తెలంగాణ వస్తుందా అంటే ఒకలు, ఇక కేసీఆర్ తెస్తాడా అని ఒకలు, మరి క్రిస్మస్కి ఏమాయా అని ఒకలు, ఇక దసరా వచ్చింది తెలంగాణ ఏదని ఒకలు. ఇంకా కొంతమంది మీకు గుర్తుండొచ్చు, ఇదేమైనా దోషనా ఈ ఏసీ వేయడానికి తెలంగాణ, ఇదేమైనా ఇన్స్టెంట్ కాఫీయా? కాంగ్రెస్ నాయకులు ఎన్ని మాట్లాడిండ్రు మీ అందరికి కూడా తెలుసు. అవన్నిటిని తట్టుకొని, ఆ దాడిని తట్టుకొని ప్రత్యక్షంగా కేసీఆర్ గారిని అయితే 1,00,000 తిట్లు తిట్టొచ్చు. మేము వారి కుటుంబంగా ఎంత బాధపడ్డాము, ఎంత ఆవేదన పడ్డాము అది మాకు తెలుసు. కానీ ఎన్నడూ ఆవేదన బయట చూపించలే, ఎన్నడూ ఆ బాధను బయట చూపించలే. అన్నీ కూడా దిగమింగుకొని ఇది ప్రజల కోసం, తెలంగాణ రావాల్సిందే, వస్తేనే బతుకు బాగుపడుతుందని చెప్పి
ముందుకు పోయినాం తప్పితే వెనుకకు రాలే. మరి అన్ని పోరాటాలు చేస్తే రాష్ట్రం వచ్చింది. ఆనాడు కూడా ఏమైంది? రాష్ట్రం వచ్చింది కరెక్టే, ఇది ఉంటుందా, కరెంట్ వస్తుందా? కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు తెలుసు కదా, ఆంధ్ర రాష్ట్రం ఆఖరి కిరణం గారు ఆయన కట్టబట్టుకొని బోర్డు పెట్టి చూపించిండు, ఇగో తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు కరెంటు రాదు, కటిక చీకటి అయిపోతుంది, ఇగో మీరు నక్సలైట్ల రాజ్యం అయిపోతుంది అని చెప్పింది. కానీ కేసీఆర్ గారి నాయకత్వం, వారి యొక్క దీక్ష, వారి యొక్క దక్షత, దానితోని ఒక్కటంటే ఒక్క నిమిషం కరెంటు పోకుండా వెలుగు జిలుగుల తెలంగాణను మనం తయారు చేసుకున్నాం. ఏదైతే మీరు మొత్తానికే కరువు కాటకాలతో అల్లాడిపోతారని చెప్పిండ్రో 10 ఏళ్లల్లా 1 కోటి ఎకరాలను పారించుకునేటటువంటి మాగాణగా తెలంగాణను తయారు చేసుకున్నాం. నా తెలంగాణ 1 కోటి రతనాల వీణ అని ఆనాడు దాశరథి గారు అంటే, నా తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణమని కేసీఆర్ గారు అని పట్టుబట్టి రైతుల వెంట నిలబడి రైతులకు అన్ని సౌలత్ చేసి తెలంగాణను అభివృద్ధి చేసి. మీకు గుర్తుంటది, ఇక్కడ ఉన్న రైతులందరికీ తెలంగాణ రాకముందు మనం నీటి పన్ను కూడా కట్టినాం. నీళ్లకు, మన పొలాలకు వచ్చే నీళ్లకు కూడా పన్ను కట్టినాం. కేసీఆర్ గారు వచ్చి అది మాఫ్ చేసింది, అన్ని మాఫ్ చేసిరు. రైతు అంటే ప్రాణం కేసీఆర్కి, రైతు ఉంటేనే సమాజం బాగుంటుందని బలంగా నమ్మేటటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి వారు అట్లా నమ్మిను కాబట్టే అన్ని పక్కకు పెట్టి ముందు ప్రాజెక్టులు కట్టాలి, ముందు రైతుకు భరోసా ఇవ్వాలి, రైతు బంధు ఇవ్వాలి, అట్లనే రైతు చనిపోతే 5 లక్షలు ఇవ్వాలి. ఇట్లా 1 కాదు 2 కాదు అనేక కార్యక్రమాలు చేసినాం. అన్నిటికన్నా ఎక్కువ మీకు గుర్తుండాలి, కరోనా వచ్చింది, ప్రపంచం అంతా ఆగమవుతుంది, అల్లాడిపోతుంది. ఆ కరోనాలో కూడా మనం చివరి గింజ వరకు కూడా వడ్లు కొన్నాం తప్పితే ఎక్కడ పైసలు ఆపలేదు, ఎక్కడ పెన్షన్ ఆపలేదు, ఎక్కడ రైతులకు ఇచ్చేటి వెనక్కి పోలేదు. మరి మనం అంత బంగారు తెలంగాణ నిర్మించుకున్నాం, చూసినాం. ఇక ఏమైంది? సంవత్సరం కింద కొంచెం ఆగమైపోయినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మాట తప్పడం. ఆనాడు మనకు చెప్పిండ్రు 2004లో, ఇగో మీకు తెలంగాణ ఇస్తాం, మాతో పొత్తుకూడిరంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పొత్తుతోని మనం పోయినాం. పోతే గెలిచిండ్రు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండ్రు, కేంద్రంలో అధికారంలోకి వచ్చిండ్రు, మాట తప్పిండ్రు, తెలంగాణ ఇచ్చుడు తప్పిండ్రు. 10 ఏళ్ళు మనని అరిగోస పెట్టిండ్రు. 1000 మంది మన పిల్లలు చచ్చిపోతే అప్పుడు కనికరించి భయపడి అప్పుడు తెలంగాణ ఇచ్చిరు తప్పితే ఉట్టిగా ఇయ్యలే. మళ్ళా ఇయ్యాల కాంగ్రెస్ వచ్చింది, చాలా మాటలు చెప్పిర్రు, కనికట్టు మాటలు చెప్పిర్రు, అన్ని మాటలు కూడా తప్పిండ్రు. ఎంత దారుణం అంటే సోనియా గాంధీ గారి ఫోటో, రాహుల్ గాంధీ గారి ఫోటో పెట్టి సంతకాలు రాసి గ్యారెంటీ కార్డులు ఇంటింటికి తిరిగి ఆనాడు పంచుకున్నారు. కానీ ఇవాళ మాత్రం ఎన్నిసార్లు అడిగినా